నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కాళ్ళు కడిగి పెన్షన్ అందించిన మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ 22వ డివిజన్ అధ్యక్షులు షేక్ నాగూర్ ఇవాళ భారతీయుడు 2 నుంచి లిరికల్ వీడియో ఆరోగ్య మౌలిక సదుపాయాలకు కట్టుబడి ఉన్నాం ప్రధాని మోదీ రేపు తెలంగాణ బంద్కు పిలుపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెగా జాబ్ మేళా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తక్కువ మాటలు చెప్పి ఎక్కువ పని చేసి చూపిస్తానని పవన్ అన్నారు. భారీ సభలు సంబరాలతో కాకుండా పనిచేసి పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నా అని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వర్ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని ఆదివారం అర్ధరాత్రి వరకు 81,005 మంది భక్తులు దర్శించుకున్నారు. 8,244 మంది తలనీలారు సమర్పించారు. హుండీ ఆదాయం 3.94 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు. ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెంలో అనారోగ్యానికి గురైన లారీ డ్రైవర్ కు తొలి పెన్షన్ అందించి కాళ్లకు నమస్కరించారు. ఇదే గ్రామానికి చెందిన పెదపాటి భాగ్యలక్ష్మి కాళ్లు కడిగారు మంత్రి. అలాగే పాలకొల్లులో లబ్ధిదారులకు నగదు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని మంత్రి తెలిపారు. టీడీపీ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. ఈ క్రమంలో ఆయన వృద్ధులు వికలాంగుల కాళ్లు కడిగారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రతి నెలా పెరిగిన పెన్షన్ లబ్ధిదారులకు ఇంటికి చేరుతుందన్నారు. శ్రీనివాసరావు తోటలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ 22వ డివిజన్ అధ్యక్షులు షేక్ నాగూర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గల్లా జానకీరాం, మిర్చియార్డ్ వైస్ చైర్మన్ ఎస్కే సుబాని, మహిళా నాయకురాలు షేక్ సిరాజునిసా, మౌలాలి షేక్, భారతీయ జనతా పార్టీ నాయకులు అప్పిశెట్టి రంగారావు, గాలేటి బాబు, జూపూడి దుర్గాభవాని, జనసేన నాయకులు ఆలా కాసులు, బిల్లల హేమంత్, గడ్డం సురేష్, గారపాటి చంటి, వహీద్, దుర్గా రాము తదితరులు పాల్గొన్నారు. భారతీయుడు 2 సినిమా నుంచి ఇవాళ సాయంత్రం 6 గంటలకు లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ స్పెషల్ సాంగ్ లో మిస్ యూనివర్స్ 2017 డెమి లీనెల్ పీటర్స్ నర్తించినట్లు తెలిపారు. వేడిని పెంచే ఈ పాట కోసం సిద్ధంగా ఉండాలంటూ ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ నటించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. మన ఆరోగ్యాన్ని రక్షించే హీరోల అంకిత భావాన్ని గౌరవించుకునేందుకు వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తామని ట్వీట్ చేశారు. సవాళ్లతో కూడిన సంక్లిష్టతలను తమ అసాధారణ నైపుణ్యంతో వారు పరిష్కరిస్తారని చెప్పారు. తమ ప్రభుత్వంలో వైద్యులు తగిన గౌరవం పొందేలా భరోసా ఇస్తామన్నారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు తెలంగాణ బంద్కు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ పిలుపునిచ్చారు. నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారానికై దీక్ష చేస్తున్న మోతీలాల్ ను పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించలేని సీఎం రేవంత్ వెంటనే రాజీనామా చేయాలి. రేపటి బంద్ను నిరుద్యోగులు విజయవంతం చేయాలని బక్కా జడ్సన్ కోరారు. నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా యువజన క్రీడల కార్యక్రమం వారిచే జరుగుతున్న మెగా జాబ్ మేళాలో పలు ప్రైవేట్ కంపెనీలు నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే దిశగా అభ్యర్థుల వద్ద నుండి దరఖాస్తుల సేకరణ నిర్వహించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. రౌజ్ అవెన్యూ కోర్టు ఆయన్ను జూలై 12 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఇటీవల కేజ్రీవాల్ ను 3 రోజుల కస్టడీకి పంపగా అది శనివారంతో ముగిసింది. దీంతో రౌజ్ అవెన్యూ కోర్టు ఆయన్ను తిరిగి జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జీతం ఖచ్చితంగా తీసుకుంటా, అప్పుడే జవాబుదారీతనం ఉంటుంది, అందరూ ప్రశ్నించడానికి ఉంటుందన్న పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్న ఆయన గొల్లప్రోలులోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో మంత్రిగా జీతం తీసుకోవాలని అనుకున్నాను, కానీ ఈ శాఖలో జరిగిన అవినీతి కారణంగా రూపాయి నిధులు కూడా లేవు, అందుకే నా జీతం కూడా వదిలివేశానని ప్రకటించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. కాళ్లు కడిగి పెన్షన్ అందించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ 22వ డివిజన్ అధ్యక్షులు షేక్ నాగూర్. ఇవాళ భారతీయుడు 2 నుంచి లిరికల్ వీడియో. ఆరోగ్య మౌలిక సదుపాయాలకు కట్టుబడి ఉన్నాం, ప్రధాని మోదీ. రేపు తెలంగాణ బంద్కు పిలుపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెగా జాబ్ మేళా. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.